ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దీనులుగా మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, మీ శ్రమలన్నిటి నుండి మిమ్మును రక్షించును. 34వ కీర్తన 6వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరమంతా కాచిన దేవునికి కృతజ్ఞతలు. ఈ రోజుతో 2023 ముగుస్తుంది. ఈ వాగ్దానంలో దీనులుగా ఉండి మొర్రపెట్టేవారంటే ఆయనకు చాలా ఇష్టం. వారి ప్రార్థనలు ఖచ్చితంగా ఆలకిస్తాడు. వారికున్న కష్టాలను, శ్రమలన్నిటి నుండి రక్షిస్తానంటున్నాడు. అయితే దీనులుగా మొర్రపెట్టాలి. మనం ప్రార్థన చేస్తాం కదా, దీనత్వంగా ఉంటుందా మన ప్రార్థన, మన మొర? ఇక్కడ రెండు మనస్సులు, దీన మనస్సు, గర్వపడే మనస్సు. దీన మనస్సు దేవుని మనస్సు, గర్వపడే మనస్సు సాతాను మనస్సు. దీనత్వంతో మొర్ర పెడితే ఆ మనస్సు ఆయనకు ఎంతో హత్తుకుంటుంది. ఆయన మనతోనే ఉంటాడు అని వాక్యం చెప్తుంది. ఎవరు దీనులై నలిగిన హృదయముతో నా మాట విని వణుకుచూ ఉంటారో వానినే నేను దృష్టించుచున్నాను అని. అవును, ఈ సంవత్సరం మొదలుకొని ఈ ఆఖరి రోజు వరకు ఎంతో వేదన, బాధ, సమస్యలు, కన్నీరు, రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్న బ్రతుకులు మనవి. కానీ ఏ రోజు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనమైనా దూరంగా ఉన్నామేమో కానీ ప్రార్థించక, ఆయన సన్నిధికి రాక, ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. ఆయన మహోన్నతుడై ఉండి, మహాగణుడైన పరిశుద్ధుడైన దేవుడై ఉండి కూడా వినయము, దీన మనస్సు గల వారి దగ్గర నివసిస్తానంటున్నాడు. నీవు ఎలా ఉన్నావు? సంవత్సరమంతా కాచిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం దీన మనస్సు. గర్వం, అహంకారం ఆయనకు అసహ్యకరమైనవి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు ఆయన. దావీదు రాజయ్యుండి కూడా దీనత్వంతో ఈ దీనుడు మొర్రపెట్టగా అని అంటున్నాడు. నీ పాతరోత జీవితాన్ని శుద్ధి చేసి తన రక్తంలో కడిగి తన కుమారుడిగా, కుమార్తెగా పిలుచుకుంటున్న నీలో ఎందుకు ఇంకా దీన మనస్సు లేదు? ఎన్నో సమస్యలు, శ్రమలు, బాధలు ఎన్నో దాటుకుంటూ వచ్చాం. ఈరోజు గడిస్తే నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతాం. నూతన సంవత్సరంలో ఆయనకు నచ్చేలా, ఆయన మెచ్చేలా, ఆయనకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా ఉందాం. మన దేవుడు గొప్ప దేవుడు, మంచివాడు, దీన మనస్సును ధరించినవాడు. మనలోనూ ఆ రూపు ఉండాలి కదా. పేరుకు క్రైస్తవులం, బయట గర్వం, అసూయ ఇవేవి మనకు తగవు. మేడిపండు పైకి మంచిగా ఉంటుంది, దాని లోపల అన్నీ పురుగులే. మన స్వభావం అలా ఉండకూడదు. దేవుడు మనలో కోరుకునేది దీన మనస్సు. ఆ మనసు కలిగి జీవించు, ప్రార్థించు. తప్పక మనకు కలిగినటువంటి శ్రమలే కావచ్చు, శోధనలే కావచ్చు, ఆయనే విడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కటి గుర్తుపెట్టుకో, సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. సమస్యలను చంపి నిన్ను బ్రతికించే దేవుడు మనకున్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.